सोनिक पर पहली बार देखिए द लेजेंड ऑफ हनुमान हर रोज शाम 7 बजे सोनिक पर। Watch full episodes on Jio Hotstar. బాగుంది ఈ ఫోటో అద్భుతంగా వచ్చింది డాక్టర్ జక్క. అరే ఎవరైనా మా అమ్మాయిని కాపాడండి, తను ఇరుక్కుపోయింది. నీ కూతుర్ని ఒంటరిగా ఇంట్లో వదలడం దేనికి, ఇప్పుడు ఏడవడం దేనికి? హెలికాప్టర్ రమ్మన్నా కూడా ఇప్పుడు రావడం లేదు. వాళ్ళకైనా పూర్తిగా పేలిపోతుంది. ఇక నీ కూతురు తప్పించుకోలేదు. వాళ్ళకనే ఉన్నట్టుండి బ్లాస్ట్ అవుతుందని ఎవరికి తెలుసు? లగాయత్తు అంటే ఇప్పుడు ఆ పిల్లను కాపాడడానికి ఏ దారి లేదన్నమాట. ఎవరైనా మా అమ్మాయిని కాపాడండి, దయచేసి రక్షించండి, కాపాడండి. గజెట్టా మిత్రుడా, సోదరుడా, మనకి ఇంకో మార్గం దొరకనప్పుడు ఆ భగవంతుడు పైనుంచి ఎవరో ఒకరిని మనకు సాయం చేయడానికి పంపిస్తాడు మిత్రమా. డామేజ్, కథ అడ్డం తిరిగింది. ఆ కారు నాదే మిత్రమా, అందులో మోటు పత్రులు ఉన్నారు. ఆ పైవాడే వాళ్ళని సహాయం చేయడానికి పంపించాడు. మోటు టైం లేదు, త్వరగా వెళ్ళి ఆ పాపను తీసుకొచ్చాయి. వెళ్ళు. వాల్కెనో నుంచి బోల్డర్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. బోల్డర్స్. నువ్వేం దిగులు పడద్దు బదులు, నేను ఇలా వెళ్తాను, అలా వచ్చేస్తాను. హలో హలో పాపా, ఎక్కడున్నావు? త్వరగా రా, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎక్కడున్నావు? ఎవరైనా ఉన్నారా? హలో. అరే మోటు పాపా, ఎక్కడున్నావు? మాట్లాడు, ఒక్కసారి మాట్లాడమ్మా. ఎవరైనా సాయం చేయండి. ఎక్కడుంది? కాపాడండి మమ్మీ, డాడీ. హలో పాపా, త్వరగా బయటకు వచ్చాయి, టైం లేదు, త్వరగా వచ్చేయ్. మిత్రుడా, సోదరుడా, పత్తులు త్వరగా వచ్చేయి. నువ్వు అక్కడ ఉండగా ఒక హోల్డర్ నిన్ను హిట్ చేసిందంటే మీరు తర్వాత ఎప్పటికీ రాలేరు మిత్రమా. నేను మోటును వదిలిపెట్టి రాలేను. మోటు త్వరగా బయటికి వచ్చేయ్. చాలా పెద్ద పెద్ద బోల్డర్స్ వాల్కెనో నుంచి మన వైపుకే వస్తున్నాయి. మోటు వినిపిస్తోందా? మోటు త్వరగా రా.
రా తల్లి, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలి. బతులు లాగు. త్వరగా ఎక్కు. శభాష్, లాగు లాగు. మోటు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఏ క్షణమైనా బోల్డర్ హిట్ చేయొచ్చు. అంకుల్ నన్ను కాపాడండి. ఐడియా. డాక్టర్ జట్కా రిమోట్ సాయంతో కారును గాల్లోకి లేపు. మోటు త్వరగా నా చెయ్యి పట్టుకో. పట్టుకో. Yes, పట్టుకున్నాను. బతులు లాగు. డాక్టర్ జట్కా. అయ్యో. మోటు పతులు పాపని కాపాడారు. మోటు పతులు జిందాబాద్. మోటు పతులు జిందాబాద్. మోటు పతులు జిందాబాద్. మోటు పతులు జిందాబాద్. ఈ మరి సారీ వి లెఫ్ట్ యు అలోన్. ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా వదిలిపెట్టను. నా బంగారు తల్లి. మోటు పతులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పారుటో. ఈ పాప నా కూతురు హిమారి. మోటుపతులు గారు చాలా చాలా థ్యాంక్స్. మీరు మీ ప్రాణాలు పణంగా పెట్టి మరీ నా కూతుర్ని కాపాడారు. అయినా మిస్టర్ హరుటు, మీరు ఊరికి ఇంత దూరంగా ఎందుకుంటున్నారు? అయినా ఇలాంటి బాల్కనీకి దగ్గరగా ఉండడం మీకు మీ ఫ్యామిలీకి అంత మంచిది కాదు. చూడండి, దీనికి దరిదాపుల్లో ఎవరూ ఉండకూడదు. నిజానికి నాకు టోక్యోలో మార్షల్ ఆర్ట్స్ టీచింగ్ అకాడమీ ఉంది. కానీ దాన్ని కంగ్ఫూ బ్రదర్స్ కబ్జా చేశారు. వాళ్ళు జపాన్ లో ఉండే ప్రతి మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ని కబ్జా చేస్తున్నారు. వాళ్ళ స్కూల్లే నడవాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు అడ్వాన్స్డ్ కంగ్ఫూ నేర్పించాలనుకుంటున్నారు. బయట ఉండే ప్రతి కంగ్ఫూ టీచర్ పవర్స్ అన్నింటినీ వాళ్ళు వశపరుచుకుంటున్నారు. లగాయత్తు, అది ఎలా సాధ్యం? నాలో ఉండే టీచింగ్ పవర్ ని, టెక్నిక్స్ ని కూడా వాళ్ళు వశపరుచుకున్నారు. ఏ టెక్నిక్ ని డెవలప్ చేశారో అర్థం కావడం లేదు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి గుండ్రంగా వేగంగా తిరిగారు. అలా తిరుగుతూనే నాలో ఉండే పవర్స్ అన్నింటినీ లాక్కున్నారు. నాతో రండి. ఏం చేసైనా సరే తిరిగి మీ స్కూల్ ని మీకు ఇప్పిస్తాను. ఇదే నా మాట. మీరు మళ్ళీ స్కూల్ ని నడుపుతారు. ఓకే, పదండి. వద్దు, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. అరే, మీకు అర్థం కావట్లేదు. మేం కూడా చాలా ప్రమాదకరమైన వాళ్ళం. ఏంటిది? ఎవరింత దారుణంగా కొట్టింది? ఎవరో ముందుకు రండి. మిస్టర్ హరూటో, ఏంటి ఎలా వచ్చావు?
ఏవైనా కావాలా? మర్యాదగా హరూటో గారి స్కూల్ ని హరూటో గారికి తిరిగిచ్చేయి. నేను 3 లెక్క పెడతాను. ఆలోగా స్కూల్ ని వదిలి వెళ్ళిపో. వెళ్ళకపోతే నిన్ను చితగ్గొడతాను. ఉతికి ఆరేస్తాను. ఉతకడం మొదలు పెడితే డ్రై క్లీనింగ్ షాప్ లోలా కాదు, చాకలి బండకే చాకిరేవ పెడతాను. చాలా బాగా మాట్లాడుతున్నావు. 1 నుంచి మొదలు పెట్టు. ఒక్క నిమిషం మీ లెక్కలు తర్వాత చూసుకోండి. ముందు నేను ఫోటో తీస్తాను, తర్వాత అవకాశం ఉంటుందో ఉండదో. పక్కకి తప్పుకో ఫోటోగ్రాఫర్. ఫోటోలు దిగే ఇంట్రెస్ట్ మాకు లేదు. మోటు లెక్క మొదలు పెట్టు. మోటో కాదు, నేనే లెక్క మొదలు పెడతాను. 1 2 3. నేను వదిలిపెట్టను. నమ్మలేకపోతున్నాను. ఇప్పటికైనా ఒక ఫోటో తీసుకొని ఇవ్వండి. ఇక మళ్ళీ మీకు ఫోటో తీసే అవకాశం రాదు. కచాక్ అటు చూడండి, ఇక్కడున్న ఈ లెజెండ్ అందరి ఫోటోలు నేనే తీసినవే. పూనా ఎక్స్ప్రెస్ ఫోటోగ్రాఫర్ ని. ఒరే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ఇక వెళ్ళు. మోటుపత్లు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇప్పించిన ఈ స్కూల్ ఎంతో కాలం నా దగ్గర ఉండదు. కంగ్ఫూ బ్రదర్స్ మళ్ళీ వస్తారు. సరే, మీరిక బయలుదేరండి. ఇక్కడుంటే ప్రమాదం. మిస్టర్ హరుటో, వైఫ్ హియర్, వెంచింగం ఇస్ హియర్. ఒకవేళ వాళ్ళు మళ్ళీ వస్తే మాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి. మేము రెక్కలు కట్టుకుని వాలిపోతాం. థ్యాంక్ యూ మోటు అంకుల్, మీరు చాలా మంచివారు. బస్ ప్లీజ్ ఒక్క ఫోటో తీసుకుంటాను ప్లీజ్. కచాక్ నేను ఈ ఫోటోని మీ ఇంటికి ఫ్రీగా పంపించి మెసేజ్ కూడా పంపిస్తాను. కచాక్ నా మిత్రుడా, సోదరుడా, ఫోటోగ్రాఫర్ అన్నయ్య, మెసేజ్ పంపిస్తావా? ఆ మెసేజ్ ఏంటి మిత్రమా? ఏమీ లేదు, మీరు కంఫూ బ్రదర్స్ వాళ్ళ మనుషుల్ని చిత్తగొట్టేశారు కదా. ఇప్పుడు కంఫూ బ్రదర్స్ కోపంతో వస్తారు, మీరు ఎవరిని వదిలిపెట్టారు. మీకన్నా ముందు మిస్టర్ హరూటోకు సహాయం చేయడానికి చాలా మంది వచ్చారు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని కంఫూ బ్రదర్స్ చిత్తగొట్టేసి పార్సల్ కట్టేసి వాళ్ళ ఇళ్ళకి పంపించేశారు. ఇందాక అక్కడ మీరు ఫోటోలో చూశారు కదా, వాళ్ళందరూ తనులు తిన్న వాళ్లే. లగా ఎత్తు అంటే ఆ కంఫూ బ్రదర్స్ చాలా డేంజరస్ అన్నమాట. అసలు ఇంతకీ వీళ్ళెవరు? అరే, వాళ్ళు తుఫాన్ లాంటి వాళ్ళు. వాళ్ళు అడుగు పెట్టడానికి ముందు సుడుగాలులు మొదలవుతాయి. మేఘాలు గదగద వణికిపోతాయి. కళ్ళు మిరిమిట్లు కొలిపే మెరుపులు వస్తాయి. లగా ఎత్తు, లగా ఎత్తు, ఏం జరుగుతోంది? మేఘాలు కమ్ముకున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి, సుడిగాలులు మొదలవుతున్నాయి. లగా ఎత్తు. అయ్యమ్మో, వాళ్ళు వస్తున్నారని సంకేతమా? ఇది సంకేతమే. వచ్చేసారు, అటు చూడండి, వచ్చేసారు. నువ్వు హరోటో స్కూల్లో మా వాళ్ళని కొట్టావంట కదా? చెప్పు.
హరోటో స్కూల్లోకి చొరబడి నువ్వు మా మనుషుల్ని కొట్టావా లేదా? శాంతించు హూ, శాంతించు. అవునయ్యా, నేనే కొట్టాను. డౌట్ ఎందుకు? వాళ్ళు టీచర్స్ కారు, గూండాలు, దుర్మార్గులు. వాళ్ళు చాలా దారుణంగా హరుటో స్కూల్ ని కబ్జా చేశారు. Yes, sir. మోటు చెప్పింది రైట్. వాళ్ళు గూండాలు, దుర్మార్గులు. మధ్యలో కల్పించుకోకరా అప్పడం. అరే ఆయన పేరు అప్పడం కాదు, చింగం. మిత్రమా, సోదరుడా, ఆయన ఇన్స్పెక్టర్. ఏ బోండా బజ్జీ, మీరిద్దరు నోరు తెరవకపోవడమే మీకు మంచిది. అరే వాళ్ళిద్దరు బోండా బజ్జీలు కారు, ఘసిటరామ్. ఈయనేమో డాక్టర్ జట్కా. ఏ గడకర్రా, నువ్వు నోరు మూసుకో. నేను మోటోతో మాట్లాడుతున్నాను. అరే ఎందుకు లేనిపోని పేర్లు పెడుతున్నావు? నాకు కోపం వచ్చిందంటే నేను నీ మొహంలో రూపురేఖలు మార్చేస్తాను. 3 అంకెలు లెక్క పెట్టడం అంటే నీకు చాలా ఇష్టమని విన్నాను. ఇప్పుడు నేను లెక్క పెడతాను. నేను 3 లెక్క పెట్టేలోగా మీరు మీ ఊరికి తిరిగి వెళ్ళకపోతే జరిగేదానికి నేను బాధ్యుణ్ణి కాను. నేనే లెక్క పెడతాను. 1 2 3. మోసంతో దాడి చేస్తావా మోసగాడా? రా, ఇప్పుడు తేల్చుకుందాం. రా. ఏంటి, ఏమైంది? కనీసం నన్ను టచ్ చేయలేకపోయారు. వెనక్కి చూడు. లాగా ఎత్తు మోటో. ఫైట్ చేయాలంటే ఒక్క చోట నిలబడి చేయి. అరే మమ్మల్ని ఎందుకు తన్నులు తినేలా చేస్తున్నావు? సారీ, మీరు వెనక ఉన్నారని మర్చిపోయాను. సారీ. నువ్వు వెనక్కి తిరిగి చూసినా వాళ్ళని కాపాడేవాడివి కాదు. ఇప్పటిదాకా జరిగింది నార్మల్ ఫైటే, కానీ ఇప్పుడు ఈ కంగన్ ఫు బ్రదర్స్ శక్తి ఏంటో చూడు. ఫోటో తీయి. ఇప్పుడు నువ్వు తీసే ఫోటోలో లైఫ్ లో బెస్ట్ ఫోటో కావాలి. సరే బ్రదర్ కంగ్. వద్దు ప్లీజ్. వాళ్ళకి మీ పవర్ సంగతి తెలియదు. వీళ్ళు బయట నుంచి వచ్చారు, జపాన్ ని చూడ్డానికి వచ్చారు. మన ఊరికి వచ్చిన అతిథులు, దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. అతిథిగా వచ్చినప్పుడు అతిథిగానే ఉండాలి. అనవసరంగా మా విషయాల్లో కలగజేసుకుంటే శిక్ష అనుభవించక తప్పదు. ఇంకోళ్ళకి ఇలాంటి అవకాశం ఇవ్వకూడదు కదా. నీ ఉద్దేశం అదే అయితే తన్ని నీ సమ ఉజ్జీగా తీర్చిదిద్దేంత వరకు నాకు అవకాశం ఇవ్వండి. అతను ఫైట్ చేయడానికి సిద్ధపడి ఇక్కడికి రాలేదు. 1 నెల రోజులు అతను సిద్ధపడడానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అతను మిమ్మల్ని ఓడించగలడు. విన్నావా ఫూ? ఏమన్నాడో విన్నావా? ఎవ్వరికి ఎటువంటి అవకాశాలు ఇవ్వక్కర్లేదు. ఫినిష్ హిమ్. అంతం చేసి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ కన్ఫూ బ్రదర్స్ తో పెట్టుకుంటే ఏం జరుగుద్దో అందరికీ అర్థం అవ్వాలి. అరవద్దు ఫూ. ఇప్పుడు ఇతన్ని అంతం చేస్తే నేను భయపడ్డానని అందరూ అనుకుంటారు. కాబట్టి అతనికి అవకాశం ఇవ్వాలి. ఫరుటో తీసుకో. నీకు సరిగ్గా 1 నెల రోజులు టైం ఇస్తున్నాను. సరిగ్గా నెల తర్వాత మేము ఎక్కడికే ఈ టైంకే వస్తాము.
పదఫు. సరే సరే పద. కాంగ్ చెప్పాడు కదా 1 నెల రోజుల తర్వాత వస్తాం. మేం కలిసే ఆ రోజే నీ జీవితంలో చివరి రోజు అవుద్దని గుర్తుంచుకో. గెట్ వెల్ సూన్ అంకుల్. ఫరూటో గారు, వాళ్ళతో మీరు ఫైట్ చేయడానికి 1 నెల గడువు అడగడం నాకు తప్పు అనిపిస్తుంది. కచాక్ 1 నెల కాదు కదా, 1 సంవత్సరం వెయిట్ చేసినా మోటు వాళ్ళతో గొడవ పడి గెలవలేడు. కచాక్ నేను ఆ టైం తీసుకున్నది మోటు ప్రాక్టీస్ కాదు, అతన్ని కాపాడడానికి. మోటు పత్లు, మీరందరూ వెంటనే ఫుర్ఫురి నగరానికి వెళ్ళండి. ఇక్కడే ఉంటే వాళ్ళు వదిలిపెట్టరు. లేదు, మేము ఇక్కడి నుంచి బయలుదేరిన మరుక్షణం మీ స్కూల్ని మూసేస్తారు. మోటు, వాళ్ళెంత శక్తివంతులో నీకు అర్థం కావడం లేదు. నేను కళ్ళారా చూసింది చెప్తాను విను. ఓ సెన్సాయ్ హరూటో, మీరు వెంటనే మీ స్కూల్ని మాకు అప్పగిస్తున్నారు. అప్పగించను అన్నారంటే మీకు కూడా ఇదే గతి పడుతుంది. ఆలోచించుకో. వీళ్ళందరూ చాలా పెద్ద కన్ఫు గురువులు. మేమిద్దరం వీళ్ళందరి పవర్స్ ని లాక్కుంటున్నాం. అంత శక్తివంతులు వాళ్ళు, అంత గొప్ప సమర్థవంతులైన టీచర్లే వాళ్ళతో గొడవ పడలేకపోతున్నప్పుడు నువ్వు ఫైట్ ఎలా చేయగలవు? వాళ్ళ విద్యలు ఎక్కడ నేర్చుకున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళు నేర్చుకున్న విద్యల్ని వాళ్ళ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కు నేర్పించి ఒక గొప్ప సైన్యాన్ని తయారు చేయాలనుకుంటున్నారు. ఈ ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు. లగాయత్తు, అరే ఆ పైనున్న భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఎందుకు ప్లాన్ చేస్తున్నావు? అరే వెన్ను చూపించి పారిపోలేను అనుకుంటే వీపు చూపించకుండా వెనక్కి తిరిగి పారిపోవచ్చు. ఇదిగో ఇలా పరిగెత్తండి. అయ్యమ్మా మోటు, గైస్టారామ్ చెప్పేది అక్షరాల నిజం. వాళ్ళు చాలా చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. వాళ్ళతో నువ్వు ఫైట్ చెయ్యలేవు. నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను మిత్రమా, సోదరుడా మోటు. జరగబోయే యుద్ధంలో నీకు నేను తోడుగా ఉండలేను మిత్రమా. అయినా తెలిసి తెలిసి ఎవరు రోడ్లో తలపెట్టరు. అరే తెలుసో తెలియకో రోడ్లో తలపెట్టేశాం. ఇక రోకలి పోటుకి ఎందుకు భయపడతారు? రోలా? అరే ఈ రోల్ ఇంతకీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక ఈ బండ ఎక్కడి నుంచి వచ్చింది? అరే మోటు, అది ఒక సామెత. మిత్రులారా, మేమందరం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీరు మాతో వస్తారా లేదా చెప్పండి. లేదు లేదు, రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమస్య ఒక స్కూల్ సమస్య కాదు, ఈ దేశ సమస్య, ఈ ప్రపంచ సమస్య. ఇప్పుడు వాళ్ళు అడ్వాన్స్డ్ పవర్ ని సంపాదించి జనాల పవర్స్ ని లాక్కుంటున్నారు. సొంత సైన్యాన్ని తయారు చేయాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళని ఎవరో ఒకరు ఆపక తప్పదు. అయ్యమ్మా, అయితే మరి మోటు, బాయ్ బాయ్, సీ యూ, ఆల్ ది బెస్ట్ మై డియర్, గుడ్ లక్. లగాయత్తు, చింగం గారు చెప్పాల్సినవన్నీ చెప్పేస్తే ఇక మమ్మల్ని ఏమి చెప్పమంటారు? గెట్ వెల్ సూన్ మోటు. అయ్యమ్మో మోటు పతులు, ఆగండి అని ఒక్క మాట చెప్పండి. ఆగండి అని. చింగం గారు ఆగిపోండి. మోటు నా మిత్రమా, సోదరుడా, మిమ్మల్ని నేను ఇలా వదిలి వెళ్ళిపోలేను. జరిగేది ఏదైనా జరగక మానదు మిత్రమా. మా నానమ్మే మనందరినీ కాపాడుతుంది 100%. పోరాడాలని ఎలాగో మీరు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు క్రయింగ్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి.
పక్కనే క్రయింగ్ మాస్టర్ ఉంటారు. ఇప్పుడు ఆయన 150th ఫ్లోర్ లో ఉన్నారు. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. అరే ఇక్కడ లిఫ్ట్ ఎక్కడుంది? మనం వెళ్ళాల్సింది 150వ ఫ్లోర్. హలో బ్రదరు, ఈ బిల్డింగ్ లో లిఫ్ట్లు ఉండవు. మెట్లెక్కే పైకి వెళ్ళాలి. లగాయత్తు 150వ ఫ్లోరుకా? అరే నా 20 ఏళ్ల అనుభవంలో అన్ని మెట్లు ఎప్పుడూ ఎక్కలేదు. అయ్యమ్మో మోటు, మనకి ఇంకా టైం ఉంది. తిరిగి వెళ్ళిపోదాం పాద. కదంతా అడ్డం తిరిగింది. 150వ ఫ్లోర్ కి వెళ్ళాలంట. అన్ని మెట్లు ఎలా ఎక్కుతాం మిత్రమా? తెలుసో తెలియకో రోడ్లో తలపెట్టాక రోకటి పోటుకి భయపడ్డం దేనికి? గుర్తు తెచ్చుకోండి. ఇలాగే ఒకసారి ఒక దుర్మార్గుడితో పోరాడడానికి ఎన్నో మెట్లు ఎక్కి దిగాం. గుర్తు చేసుకోండి. ఇది నమ్మలేకపోతున్నాను. అరే ఏం జరిగింది పతులు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సరిగ్గా చదువు. అక్కడ ఏం రాసిందో చదువు. 150వ అంతస్తు ఇంకా 100 అంతస్తుల పైన ఉంది. ఇప్పుడు మీరు 50వ అంతస్తు చేరుకున్నారు. అయ్యబ్బా, ఎంతో కష్టపడి మన 50th ఫ్లోర్ చేరుకున్నా. ఓన్లీ 50వ అంతస్తు. దిగులు పడకండి. పదండి వెళ్దాం. ప్రయత్నించే వాళ్ళు ఎన్నటికీ ఓడిపోరు. అయ్యమ్మా, అరే ఇంతకీ పెద్దన్న ఏడి? ఎక్కడా కనపడడం లేదు. బహుశా డాక్టర్ జట్కా కిందే ఆగిపోలేదు కదా. మనం ఈ బ్యాగులన్నీ ఇక్కడే వదిలేద్దాం. అప్పుడు పైకి వెళ్లే కష్టం కాస్త తగ్గుతుంది. పదండి. మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరితో వచ్చారు? మాస్టర్ని కలవాలంటే కింద నుండి ఫోన్ చేయాలి. ఏంటి, ఆయన కిందే ఉన్నారా? ఓహో, ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్ళాలన్నమాట. డాక్టర్ జట్కా మీరిక్కడికి ఎప్పుడు చేరుకున్నారు? చాలా ఫ్రెష్ గా కూడా కనిపిస్తున్నారు. ఏ పత్తులు మిత్రుడా, నా సోదరుడా, మీ ఒక్కొక్కరి బ్యాగులోనూ ఒక ఫ్లయింగ్ హెల్మెట్ ఉంది. ఆ ఫ్లయింగ్ హెల్మెట్ తోనే నేను ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చాను మిత్రమా. అరే ఫ్లయింగ్ హెల్మెట్ ఉందన్న మాట మాకు ముందే ఎందుకు చెప్పలేదు? మేము ఎంత కష్టపడి మెట్లకి వచ్చాం. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. మోటు మిత్రుడా, సోదరుడా, నేను నిజంగా అడావిడిలో మర్చిపోయాను. నన్ను నమ్ము. పద, ఇప్పుడు కిందకి పద త్వరగా. మీ ఇద్దరు దిగండి. ఇక్కడి నుంచి నేను ఒక్కడు కూడా కాదలేను. పైకి వెళ్ళిన
వాళ్ళు కిందకి ఎందుకు వచ్చారు? ఒకసారి పైకి వెళ్తే మళ్ళీ కిందకి రాకూడదు. మాస్టర్ ని కలవాలంటే ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి, అర్థమైందా? పెద్దన్నయ్య, మాస్టర్ పైనే ఉన్నప్పుడు మళ్ళీ మమ్మల్ని కిందకెందుకు పంపించారు? ఆయన పేరు సమూరాయ్. ఆయన చెప్పేది అర్థం చేసుకోండి. మీరు మాస్టర్ ని కలవాలంటే ముందుగానే కింద నుంచి ఇన్ఫార్మ్ చేయాలి అన్నారు. మాస్టర్ కింద ఉన్నారని మీరు భ్రమపడ్డారు. అరే పెద్దన్నయ్య, నువ్వు చెప్పాలనుకున్నది మాతో మెల్లగా చెప్పుంటే నీ సొమ్మేం పోయేది. పతులు మళ్ళీ పైకి వెళ్ళాలి పదా. అరే మోటు, నేను ఆల్రెడీ మెట్లు ఎక్కడ మొదలు పెట్టాను, నువ్వే మొదలు పెట్టలేదు. నేను 2-3 రోజుల్లో పై అంతస్తుకు చేరుకుంటాను. సామురాయ్ అన్నయ్య, దయచేసి నోరు తెరవకు, ఏం చెప్పకు. దయచేసి మాస్టర్ ఎక్కడున్నారో పిలిపించు ప్లీజ్. క్రై మాస్టర్! మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీ లక్ష్యం చాలా గొప్పది. అందుకనే నేను కంగ్ఫూలో మీకు అన్ని టెక్నిక్స్ నేర్పిస్తాను. అలాంటి టెక్నిక్స్ ఈ రోజు వరకు ఎవరికి నేర్పలేదు. థ్యాంక్ యూ మాస్టర్. ముందుగా మీలో ఎవరో 2 మాత్రమే ట్రైనింగ్ తీసుకోవాలి. కంగ్ఫూ బ్రదర్స్ ఒకరు ముందు నుంచి ఒకరు వెనక నుంచి దాడి చేస్తారు. కాబట్టి బ్యాక్ కవర్ అనేది చాలా ముఖ్యం. అయ్యమ్మా, అయితే అవేవో మోటు పతులునే నేర్చుకోనివ్వండి. ఎందుకంటే మోటు పతులుల జోడి ఎప్పుడైనా ఏదైనా పని మొదలు పెడితే ఫెయిల్ అవ్వదు. ఇక రెండవ అతి పెద్దదైన ముఖ్య విషయం, ఇక్కడేది ఉచితం కాదు, అర్థమైందా? ఏది ఫ్రీగా రాదు, డబ్బులు ఇవ్వాల్సిందే. రోజుకి 5000 యాండ్స్, అప్రాక్సిమేట్లీ 3000 రూపీస్. అరే 140 అంతస్తులు ఎక్కువ వచ్చిన తరువాత పని చేసే ధైర్యం ఎవరికుంటుంది? 140 కాదు, 150. మీరు వినేశారో? నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నా, ప్రతిరోజు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి మిత్రమా? పని చేయండి, పని చేసే వాళ్ళకి బోలెడంత పని దొరుకుతుంది. మాస్టర్, మేము పని చేస్తాం. రేపటి నుంచి మోటు పతులు ట్రైనింగ్ మొదలు పెడతారు. అరే మేము మోటు పతుల కోసం ఏం చెయ్యడానికైనా సిద్ధమే. ఒక రూమ్ మధ్య 5000, అర్థమైందా? త్వరగా పదండి, రూమ్ చూపిస్తాను. ఫ్రెష్ అప్ అయి పని వెతుక్కోవాలి. రూమ్ చూడడానికి రమ్మంటున్నాడు, వెళ్ళండి. ఇదిగో ఇదే మీ రూము. పూర్తిగా అలసిపోయాను. కనీసం 3-4 రోజుల పాటు నిద్రపోవాల్సిందే. రేపు పొద్దున 4 గంటలకు క్లాస్ మొదలవుతుంది. మీరు తిని అద్దె కట్టడానికి డబ్బు సంపాదించాలి, పని వెతుక్కోవాలి. పొద్దున 4 గంటలు. ఓకే అర్థమయ్యింది. రేపు ఉదయం సరిగ్గా 4 గంటలకి. అరే సామురాయ్ అన్నయ్య, నీకు మెల్లగా మాట్లాడడం చేత కదా? అతను మెల్లిగా మాట్లాడుతున్నాడు. అంతకన్నా మెల్లిగా మాట్లాడడం అతనికి రాదు, చిన్నప్పటి నుంచి అంతే. లాగాయత్తో బాత్రూమ్ దగ్గర ఏం రాసిందో అందరూ చూడండి. 10 Nలు అందులో వేస్తేనే డోర్ తెరుచుకుంటుంది. ఇది దారుణం. అయ్యమ్మా, టాయిలెట్ కి వెళ్ళడానికి కూడా డబ్బులా? ఈ మాస్టర్ పెద్ద లోభిలా ఉన్నాడు. చూస్తుంటే డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళ ఉన్నాడు. డబ్బు పిచ్చి కాదు, బిజినెస్ మైండెడ్. దిస్ ఇస్ ప్యూర్ బిజినెస్. ఇది కూడా విన్నారా? నెక్స్ట్ మోటు ఆగు, మోటు ఆగు. కళ్ళు కనిపించడా? పెద్దన్నయ్య, ఏంటి భోజనం ఇంతేనా?
ఈ భోజనం టేస్ట్ చేయడానికి మాత్రమే మీకు నచ్చింది కడుపు నిండా తినండి. తిండి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. లగాయత్తు ఎంతకంటే ఎక్కువ తిండి తినడం నిషిద్ధమా? వీళ్ళు మనల్ని ఆకలితో చంపేలా ఉన్నారు. 5000 ఎన్నెలు మాత్రం దుర్మార్గంగా తీసుకుంటున్నారు, కానీ భోజనం మాత్రం ఇంతే పెడుతున్నారు. ఓ గ్లాసు నీళ్లు తీసుకొచ్చి నా చేత తాగించండి. ఇప్పుడే తీసుకొస్తాం మాస్టర్, ఇప్పుడే తీసుకొస్తాం. అన్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కు వెళ్లి నీళ్లు తీసుకురావాలి. మాస్టర్, డైనింగ్ హాల్లో బోల్డ్ అన్ని నీళ్లు ఉన్నాయి, అక్కడి నుంచి తీసుకొస్తాను. వద్దు, నీరు అలా పొంగుతూనే ఉండాలి. అది ట్రైనింగ్ లో ఒక భాగం. ఒక్క గ్లాసే కదా, ఒక్కసారే గ్లాస్ నిండిపోతుంది. సరే, ఓకే. నువ్వు అనుకున్నంత సులభం కాదు. మళ్ళీ వినేశారా? ఒక్కసారి గ్లాస్ నిండదు. ఇదిగో ఈ చెంచాతో నీళ్లు తీసుకురావాలి. ఈ చెంచాలు మీ నోటితో పట్టుకోవాలి. వెళ్ళండి. అరే పతులు, ఎందుకు ఏడుస్తున్నావు? రెప్ప మూసి తెరిచేలోగా కిందకి వెళ్ళిపోతాం. నేను ఏడుస్తున్నది అందుకు కాదు, మళ్ళీ మనం పైకి రావాలి కదా. పైగా నోట్లో చెంచా పెట్టుకుని అందులో నీళ్లు తీసుకురావాలి. అరే పతులు, ప్రయత్నించే వాళ్ళు ఎన్నటికీ ఓడిపోరు. కమాన్, మోటు పతుల జోడి ఎంత కష్టమైన పనైనా చేసేస్తుంది. పద, ఇద్దరం కలిసి వెళ్దాం. పతులు, జాగ్రత్తగా నడవాలి. జాగ్రత్త, నీళ్లు వలిగిపోతే మనం మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాలి. వేడి వేడి మోమోస్ తీసుకోండి. వేడి వేడి మోమోస్ తీసుకోండి. వేడి వేడి మోమోస్ బాబు, వేడి వేడి మోమోస్ కొనుక్కుని తినండి. నేను కొబ్బరి బొండాలు కొట్టు పెడతాను. మీరేం వ్యాపారం చేస్తారో మీరే ఆలోచించండి. ఓ మిత్రుడా, సోదరుడా, ఈ రిక్షా ఎక్కడ దొరుకుతుంది? మాకు కూడా పని కావాలి. మేము ఈ రిక్షాని నడపగలం మిత్రమా. అదిగో ఎదురుగా రిక్షాలు ఉన్నాయి కదా, ఒక్కోతోని బాడుగా ఒక ఎన్ వెళ్ళి తీసుకోండి. రోజంతా కష్టపడితే బోర్డు సంపాదన. లగాయత్తు, ఆ రిక్షా అద్దె ఒక ఎన్నట. పద డాక్టర్ జక్క, చింగం గారు కొబ్బరికాయల కొట్టు తెరిచేలోగా మనం వెళ్ళి 1-2 సవారీలు తీసుకువెళ్ళి డబ్బులు సంపాదిద్దాం. పద. అయ్యో, కొబ్బరి బొండాల కొట్టు ఓపెన్ అయింది. నేను కొబ్బరి బొండాల షాప్ ఓపెన్ చేస్తున్నాను. రండి రండి రండి, కొబ్బరి బొండాలు తాగండి. ఆరోగ్యం పెంచుకోండి. ఆల్ ది బెస్ట్ డాక్టర్ జట్కా. సాయంత్రం కలుద్దాం. ఒక్క నిమిషం ఉండండి, ఎలా నడపాలో నేను చూపిస్తాను. ఒక్క గుక్క నీళ్లు తాగితే నా దాహం తీరదు. ఇంకా వేగం పెంచాలి. ఇంత ఆలస్యంగా వస్తే పని పూర్తవదు. నాకొచ్చే కోపానికి ఇతన్ని పైనుంచి కిందకి నెట్టేయాలనుంది. నువ్వు నన్ను కిందకి నెట్టలేవు. మళ్ళీ వినేశారా? మాస్టర్, ఒక మాట చెప్పండి. మీ పేరు క్రయింగ్ మాస్టర్ కదా? క్రయింగ్ మాస్టర్, కానీ ఇప్పటి వరకు మీరు ఒక్కసారి కూడా ఏడవలేదు కదా? తొందరలోనే అర్థం అవుతుంది.
అయ్యాం సింగము కొబ్బరి బొండాలు అమ్మేవాడిని. అయ్యమ్మ సింగమా, తాగండి, ఆరోగ్యం పెంచుకోండి. వెరీ గుడ్. కేవలం సగం కప్పే నిండింది. మొదటి రోజుకి ఇది చాలు. ఈ నీళ్లే సరిపెట్టుకుంటాను. రేపు ఉదయాన్నే కలుద్దాం. మోటు పత్లు సోదరులారా, మిత్రులారా, మీకొక శుభవార్త. ఈ రోజు మేమందరం కష్టపడి 5000 ఎన్లు సంపాదించాం మిత్రులారా. అరే, మీరు డబ్బుల కోసం ఏడుస్తున్నారు. ఇక్కడ నా శరీరం అంతా తూట్లు తూట్లు పొడిచినట్టుగా ఉంది. ఇప్పుడు అర్థమవుతుంది క్రయింగ్ మాస్టర్ అని. మాస్టర్కి పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు అర్థమయ్యింది. ఇక నా వల్ల కాదు, ఈ ట్రైనింగ్ నా వల్ల కాదు. పతులు ధైర్యంగా పని చేయాలి, ధైర్యంగా. ఒకవేళ ధైర్యాన్ని కోల్పోతే మనం ఆ కుంఫు బ్రదర్స్ తో ఎలా యుద్ధం చేయగలుగుతాం? అరే, వాళ్ళతో యుద్ధం చేయాలంటే ముందు మన ప్రాణాలు మిగిలి ఉండాలి కదా. అరే మాస్టర్, ఇవాళ మా ఎముకల్లో సున్నం లేకుండా చేశాడు. అయ్యమ్మా మోటు, కొన్ని క్షణాల క్రితమే పతులుని ధైర్యంగా ఉండమన్నావు కదా, హఠాత్తుగా నీకేమైంది? నేను కూడా తట్టుకోలేని ఒళ్ళు నొప్పులతో ఉన్నాను. నాకు కూడా గావు కేకలు పెట్టి ఏడవాలనుంది. కానీ పతులు ఉండగా ఏడ్చారంటే తను ధైర్యాన్ని కోల్పోతాడు. ఏదేమైనా పతులు, ఈ ట్రైనింగ్ ని పూర్తి చేయాలనుకుంటున్నాను. అయ్యయ్యో, ఈ క్షణం నుంచి నేను మోటు ముందర నిలబడి ఏడవకూడదు. ఒళ్ళంతా తట్టుకోలేని నొప్పులతో మెలితిప్పేస్తోంది. లేచి నిలబడే స్థితిలో కూడా లేను. అరే, ఈ మాస్టర్ 2 రోజులకే ఎముకల్లోకి సున్నం లేకుండా చేసేశారు. అరే మోటు, వేరువేరుగా పడుకుని ఏడవడం వల్ల లాభం లేదు. పద, ఏడ్చేదేదో ఇద్దరం కలిసే ఏడుద్దాం. అప్పుడైనా ప్రశాంతంగా ఉంటుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే పతులు. పతులు, One, two, three. Yeah. ఇన్స్పెక్టర్ చింగము, కొబ్బరి బొండాలు అమ్మేవాడు. తాగండి, బ్రతకండి. వెరీ గుడ్. Yes! వెరీ గుడ్. చాలా త్వరగానే గ్లాస్ లో నీళ్లు నింపడం నేర్చుకున్నారు. ఈసారి మీరు కిందికి వెళ్ళటానికి కాళ్ళని ఉపయోగించకూడదు. ఎలా వెళ్ళమంటారు?
ఫోకస్ అండ్ మెడిటేట్. కేవలం ఫ్లేమ్ మీదే ఫోకస్ పెట్టండి. ఫ్లేమ్ మాత్రమే కనిపించేంత వరకు చూస్తూనే ఉండండి. క్యాండిల్ 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 మాత్రమే చూడాలి. మోటు, ఏం కనబడుతోంది? అరే, జీవితాంతం మేము ఇలా క్యాండిల్ నే చూస్తూ కూర్చుంటే ఫైట్ ఎప్పుడు చెయ్యాలి? క్యాండిల్ మాత్రమే కనిపిస్తోంది మాస్టర్. ఓన్లీ క్యాండిల్ ఫ్లేమ్. చూడండి, ఆ ప్లేన్ ఏ కలర్ లో ఉంది? వైట్ కలర్ లో ఉంది, తెలుపు రంగు. నీకు క్యాండిల్ మాత్రమే కనిపిస్తే ప్లేన్ ఎలా కనిపించింది? సారీ. ఏం పర్వాలేదు, ఈసారికి క్షమిస్తాను. నెక్స్ట్ టైం నాతో అబద్ధం చెప్పద్దు. ఇద్దరు మెట్ల మీద నుంచి కిందికి వెళ్ళండి. కోడి కోళ్లతో వెళ్ళకండి. తల మీద వెంట్రుకలు పైకి రావాలి. గో. అవును, ఇద్దరు ఎందుకు? ఎందుకంటే మీరిద్దరు ఒకటే టీం. ఒకరి తప్పు రెండో వాడి ప్రాణం పోవడానికి కారణం కావచ్చు. ఈ విషయం మీ ఇద్దరికి అర్థం అవడం చాలా విషయం. గో 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 గో. పతులు, నేను మనసులో ఏమనుకున్నా మాస్టర్ కి ఎలా తెలుస్తోందో అర్థం కావడం లేదు. భలే రీడ్ చేస్తున్నారు. ఈ రోజు నేను ఆయన గురించి మంచిగా ఆలోచిస్తాను. అప్పుడు నా మీదున్న బ్యాడ్ ఇంప్రెషన్ గుడ్ ఇంప్రెషన్ గా మారిపోతుంది. మీరిద్దరు ఇంత వేగంగా నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. గుడ్, వెరీ గుడ్. నా మాస్టర్ చాలా గొప్పవాడు, చాలా శక్తివంతుడు, పెద్ద విజ్ఞానవంతుడు, సర్వశ్రేష్ఠుడు. ఇలాంటి పొగడతలు నాకేమాత్రం నచ్చావు. మీరు మళ్ళీ వినేశారా? సారీ. ఈ భోజనం టేస్ట్ చేయడానికి మాత్రమే మీకు నచ్చింది కడుపు నిండా తినొచ్చు. తిండి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం. సామురాయ్ మనల్ని ఆకలితోనే చంపేస్తాడు. పిట్టలకు పెట్టినట్టు భోజనాలు వడ్డిస్తున్నాడు. ఏనుగులు చేసేంత పెద్ద పనులు అప్పగిస్తున్నాడు. పదండి, ఈ రోజు మనం హోటల్కి వెళ్లి హాయిగా కడుపు నిండా భోంచేద్దాం. ఇవాళ మనందరికీ ఆఫ్ డే. అయ్యమ్మా, ఇది అన్యాయం. మీరు మా కడుపులు మాడుస్తున్నారు, కానీ నీకు కడుపు నిండా భోజనం పెడుతున్నారు. చాలా చక్కగా చెప్పారు. ఇది అన్యాయం. మిత్రులారా, వాళ్ళు ఎప్పుడు చెప్పారు ఆకలితో ఉండమని, తక్కువగా తినమని ఎప్పుడు చెప్పారు? ప్రతిరోజు సమురాయ్ ఏమంటున్నాడో తెలుసా? ముందు టేస్ట్ చేయమంటున్నాడు. టేస్ట్ చేసిన తర్వాత అందులో నచ్చిన దాన్ని హాయిగా తినమంటున్నాడు. భోజనం విషయంలో ఎటువంటి పట్టింపులు లేదన్నాడు మిత్రమా. అలాగా, సామురాయ్ ఆ మాట అన్నాడా? ఇన్ని రోజులు అతని మాటలు విన్న ప్రతిసారి భోజనం చెయ్యొద్దు అన్నట్టుగా అనిపించేది. అలాంటిది నువ్వు ఆయన మాటల్ని ఎలా అర్థం చేసుకున్నావు? ఓ, ఇది చూడండి, ఇది నా గ్యాడ్జెట్. దీని సాయంతో ఎంత ఫాస్ట్ గా పలికిన మాటనైనా ఏకదం నార్మల్ స్పీడ్ లో వినిపిస్తుంది మిత్రులారా. అందుకే నేను ప్రతిరోజు కడుపు నిండా తింటున్నాను. కానీ మీరు మాత్రం అలాగా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు అర్థం కావట్లేదు మిత్రులారా. పత్తులు, నా మిత్రుడా, సోదరుడా, నాకెందుకో అనుమానంగా ఉంది. తిండి తినడానికి బదులు ఇప్పుడు నేను మీ చేతిలో తన్నులు తినేలాగా ఉన్నాను మిత్రులారా. వేగంగా, ఇంకా వేగంగా, వేగంగా. స్పీడ్ 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 ఇస్ ద కీ. అరే, ఏంటంత మెల్లిగా పరిగెడుతున్నావు? వేగంగా వేగంగా పరిగెత్తు. వేగం వేగం వేగం. అతని పవర్స్ ని పొందాలంటే ఇంకా వేగంగా పరిగెత్తాలి. ఊరికి అరవద్దు, అతను వినగలడు. టామా, ఏమైపోయావు? మోటుపతులు ఎక్కడ ఉన్నారు? ఎలా శిక్షణ తీసుకుంటున్నారు? హరూటోని అడిగినా చెప్పడం లేదు. అందుకే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి బంధించి మన స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నాం.
నువ్వైనా చెప్పు, లేదంటే నిన్ను కూడా ఇక్కడే బంధించేస్తాం. వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటే మీకేంటి? వాళ్ళు సరిగ్గా నెల తర్వాతే వస్తారు. కామా, నువ్వు ఒక్క మాట కూడా చెప్పొద్దు. తీసుకెళ్ళండి. చూడండి, నేర్చుకోండి. ఈ కంఫు మాస్టర్లలో ఉండే శక్తినన్నింటినీ మేము ఎలా వశపరుచుకుంటామో మీ కళ్ళారా చూడండి. మీరందరూ ఈ కళను నేర్చుకోవాలి. దాని తర్వాత ఒక అద్భుతమైన సైన్యాన్ని ఏర్పాటు చేసి ముందుగా జపాన్ని, ఆ తరువాత ఒక్కొక్కటిగా లోకం మొత్తాన్ని కబ్జా చేసుకుందాం. అన్నిటికన్నా ముందు జపాన్ ని కబ్జా చేసుకొని ఆ తర్వాత ఒక్కొక్క దేశంగా అన్ని దేశాల్ని కబ్జా చేసుకోవాలి. ఎందుకలా అరుస్తున్నావు? వాళ్ళకి వినబడింది. పద, లెట్స్ స్టార్ట్. తినే భోజనంలో మత్తు మందు కలిపి మమ్మల్ని మోసం చేసి తీసుకొచ్చారు. మీలో దమ్ముంటే కట్లు విప్పండి, నాతో పోటీ పడండి. ధైర్యం ఉంది కానీ అవసరం లేదు. పోటీ పడకుండానే పని పూర్తవుతుందనుకున్నప్పుడు యుద్ధం చేయడం దేనికి? మేము అహింసను ప్రేమిస్తాం. అవును, ధైర్యం ఉంది గాని అవసరం మాత్రం లేదు. కానివ్వు, ప్రారంభించు. ఈ రోజు నుంచి మీరందరూ నా కోసం పని చేస్తారు. జాయిన్ మై అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్. ఇంకా ఎంతమంది మాస్టర్స్ ఆఫ్ కంగ్ఫూలు బాకీ ఉన్నారో వెళ్ళి తీసుకురండి. హరుటోని వదలండి. ఇతనిలో మిగిలి ఉన్న పవర్స్ ని మన మోటు పత్రుల ముందే లాక్కుందాం. జహాపన కచాక్, వాళ్ళిద్దరూ క్రైయింగ్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఏంటి, క్రైన్ మాస్టర్ దగ్గర? అయితే ఆ ట్రైనింగ్ ఏదో తీసుకోనివ్వు. మన దగ్గరికి రావడానికి ముందే వాళ్ళు అంతమైపోతారన్నమాట. క్రైయింగ్ మాస్టర్ ఇచ్చే ట్రైనింగ్ ని ఎంత శక్తివంతులైనా పూర్తి చేసే అవకాశమే లేదు. ఎప్పుడైనా సరే మన శత్రువుని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఇతను అన్నట్టు క్రైయింగ్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టయితే మనం కూడా అన్ని విధాలా సిద్ధపడాలి. క్రైయింగ్ మాస్టర్, మీరు అక్కడికి వెళ్ళగలరా? వెళ్ళడానికి ధైర్యం సరిపోవడం లేదా? ధైర్యం సరిపోక కాదు, సమయం రావాలి. ప్రపంచంలో ఉన్న అందరి మాస్టర్స్ పవర్ మాలోకి వచ్చిన తర్వాత క్రైయింగ్ మాస్టర్ దగ్గరికి కూడా వెళ్తాం. ప్రస్తుతానికి పాపం మోటు పత్రులకి ట్రైనింగ్ ఇవ్వనివ్వు. నెల రోజుల్లో ఏమి నేర్పిస్తాడో నేను చూస్తాను. ఏంటి పెద్దన్నయ్య, ఏమైంది? ఈ రోజు మీరు రిక్షా లాగడానికి వెళ్ళలేదేంటి? మోటు మిత్రమా, సోదరా, ఈ టాక్సీ వాళ్ళు మమ్మల్ని రిక్షాని లాగనివ్వట్లేదు. ఈ రిక్షాని వేరే ఊర్లోకి తీసుకెళ్లి లాక్కోమంటున్నారు. వీటి వల్ల వాళ్ళ బిజినెస్ తగ్గిపోతుందంట. ఇది చాలా అన్యాయం. లగాయత్తు, ఇది అన్యాయం. కానీ ఆ టాక్సీ వాడికి అర్థమయ్యేలా ఎవరు చెప్తారు? మేము అర్థమయ్యేలా చెప్తాం. నాకు అర్థమయ్యేలా చెప్తావా? చూడండి సోదరులారా, నాకు అర్థమయ్యేలా చెప్తారంట. పదండి, మనమే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాం. ఏం జరుగుతుంది? మోటు పత్రులు అతన్ని వదిలిపెట్టద్దు. మా కడుపులు కొట్టి సంపాదించుకుంటున్నారు. అన్నయ్య, ఇదిగో చూడు, ఒక్క నిమిషం. మేము గొడవలు పడ్డానికి ఇక్కడికి రాలేదు. పాపం వీళ్ళందరూ రోజు కష్టపడి సంపాదించుకుంటున్నారు. ఆ డబ్బుతోనే తిండి తింటున్నారు. దయచేసి ఇప్పటికైనా వీళ్ళ పొట్టలు కొట్టడం ఆపు. ఇది చాలా పెద్ద తప్పు అన్నయ్య. మిత్రులారా, వీళ్ళిద్దరికి తప్పేదో ఒప్పేదో చెప్పండి.
ఇవాళ మన ముందుకు వచ్చేవాడు గొంతు లేపాడు, రేపు అన్ని గొంతులు మనల్ని అడ్డుకుంటాయి. ఒక్క నిమిషం సోదరులారా, ఒక్క నిమిషం. కాసేపు ప్రశాంతంగా ఉండండి. ఒక్కసారి ఈ మెసేజ్ చదువుకుంటాను. ఏమిటి మెసేజు? మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు క్రయింగ్ మాస్టర్. సో గురు, ఇక ప్రారంభించు. సారీ, తప్పైపోయింది. మీరెవరో ఏంటో మీ శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేకపోయాను. నాకు ప్రాణాల మీద ఆశ ఉంది. చూడండి, ఈ ఊరు చాలా పెద్దది. మనం కలిసి కట్టుగా ఆప్యాయంగా ఇక్కడ బతికేయొచ్చు. ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది కదా. వెళ్ళి రిక్షా వాళ్ళతో చేతులు కలుపు, వాళ్ళతో స్నేహం పెంచుకో. వెరీ గుడ్. వావ్ వావ్ వావ్, మీ ఫైటింగ్ చూస్తుంటే మీరు క్రయింగ్ మాస్టర్ స్టూడెంట్స్ అనిపిస్తోంది. అవునన్నారు కాబట్టి ఇక్కడ క్రయింగ్ మాస్టర్ స్టూడెంట్స్ కి భోజనం ఫ్రీ. మీరు కోరింది తినవచ్చు. మరైతే మా స్నేహితులకి? అరే, వాళ్ళందరికి కూడా ఫ్రీనే. తిని తాగి ఎంజాయ్ చేయండి. మీరు నిజంగా అద్భుతం సృష్టించారు. మీరు ఒక పోల నాకు తెలియలేదు. ఒకడు సమస్యలు ఉన్నారంటే వెళ్ళి పోరాడడం గొప్ప విషయం. ఇతను టాక్సీ డ్రైవర్ మిమ్మల్ని క్షమాపణ అడగడానికి ఇక్కడికి వచ్చాడు. క్షమాపణ క్షమాపణ క్షమాపణ. అలాగా? అయితే మేము ఇప్పుడు ఇతనికి క్షమాపణ చెప్పాలా? ఒకవైపు తప్పు చేసేది వీళ్ళు, అది చాలదన్నట్టు ఇతన్ని మేము ఇప్పుడు క్షమాపణ అడగాల. ఇద్దరు ఇటువైపు రండి. ఒక్కసారి నాతో లోపలికి రండి. మోటు వాళ్ళకు ఒక్కసారి అర్థం కావాలి. క్షమాపణ చెప్పమని మళ్ళీ మనల్ని అడగకూడదు. అయిపోయాను. నేను టాక్సీ డ్రైవర్ అసోసియేషన్ నుంచి క్షమాపణ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఏంటి? అరే, నేను పొరపాటుగా అర్థం చేసుకున్నట్టున్నాను. అరే, అసలు అతను ఏమీ అర్థం కాకుండా లొడలొడ వాగుతూనే ఉంటాడు. నేనేం చేయను? నేను ఇక్కడికి వచ్చి మనసు చంపుకొని మీ ఇద్దరిని పొగిడాను, కానీ మీరు నన్ను కొట్టారు. పొగడానికి వస్తే కొడతారా? ఇంత దారుణంగా ఎవరైనా ఎప్పుడైనా కొడతారా? ఇంత దారుణంగా ఎవరైనా కొడతారా? మామూలుగా అయిపోయాను. నేను మామూలుగా అయిపోయాను. గురువా? నువ్వు గురువు కాదు, మహాగురువు. కొట్టిన దెబ్బలకి నేను మామూలుగా అయ్యాను. ఇందాక ఆ చెంప ఈ చెంప బాగా వాయించారు కదా, దాంతో మామూలుగా మారిపోయాను. నాకు తగ్గిపోయింది అన్నట్టు గురువు గారు, మీరు ఎవరైనా కొట్టాలనిపిస్తే నన్ను పిలవండి, నేను వస్తాను. గురువుకి జై, గురువుకి జై, గురువుకి జై, గురువుకి జై. మోటు పత్లు, మీ ఇద్దరు చాలా మంచి వ్యక్తులు. నిన్న రాత్రి రిక్షా పుల్లర్ కి అతని హక్కును అతనికి ఇప్పించి చాలా మంచి పని చేశారు. అరే, ఆ పని మేం చెయ్యకపోతే ఇంకెవరైనా చేస్తారు. ఎవరో ఒకరు ఆ పని చెయ్యక తప్పదు కదా. మీరు చెయ్యకపోతే మాస్టర్ చేసుండేవారు. ఆ రిక్షా మాస్టర్ గారిదని ఇంతవరకు ఎవరికి తెలియదు. పైగా ఆ రిక్షాకి కిరాయి కూడా ఒకే తీసుకుంటారు. పేదవాడికి ఆ రిక్షా కాస్త ఊరటనిస్తుంది. అయ్యమ్మా, నిజంగా ఇదొక చారిటీ పని. ఇంతేకాదు, మీరు ఏ హోటల్ అయితే భోజనం చేశారో అది మాస్టర్దే. ఆ హోటల్లో స్టూడెంట్స్ అందరికి ఫ్రీగా భోజనం పెడతారు. పైగా డబ్బులు ఇవ్వలేని పేదవాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి భోజనం పెడతారు. మాస్టర్ గారు, నిజంగా మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఇలాంటి పనులు చేయడానికి నేను డబ్బు తీసుకుంటాను, లేకుంటే డబ్బుతో నాకేం పని.
మీరు ఇంకొక మాస్టర్ దగ్గరికి వెళ్ళుంటే వాళ్ళు డబ్బులేమి అడుగుంటారు. మీరు నిజమే చెప్తున్నారు. నేను హీమ్ నరేష్ ఇంకా బోన్లెస్ మాస్టర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. వాళ్ళెప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఏంటి అంటే మీ ఇద్దరు హిమ్ నరేష్ బోన్లెస్ మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారా? వా, అందుకే అంత తొందరగా నేర్చుకుంటున్నారు. వాళ్ళు నా ప్రాణ స్నేహితులు. హహ, ఈ మాట ముందే చెప్పుంటే ఒక్క ఎన్ కూడా మీ దగ్గర తీసుకునేవాడిని కాదు. ఏమైంది? ఏం లేదు మీరు వద్దన్నా కూడా ఇప్పటికీ మేము 5,000 యెన్లు ఇస్తూనే ఉంటాం. ఎందుకంటే ఆ డబ్బు ఒక చారిటీ కోసం ఉపయోగపడుతోంది. ఓరి నా మిత్రుడా, సహోదరుడా, పత్రులు, నువ్వు సరిగ్గానే చెప్పావు. మనం ఇటువంటి మంచి పనుల కోసం ఎప్పుడూ డబ్బులు ఇస్తూనే ఉండాలి. సరే పదండి, మనం వెళ్దాం. మనం ప్రారంభిద్దాం పనిని మిత్రమా. మోటుపత్లు, మీరిద్దరూ నిజంగా చాలా లక్కీ. ఇలాంటి మంచి స్నేహితులున్నారు. ఐ థింక్ మనం 3 కంగ్ఫూ మాస్టర్తో సిద్ధంగా ఉన్నాం. వాళ్ళని పట్టుకోవడం అంత సులభం కాదు. వాళ్ళకి ఒక్క క్షణం అవకాశం ఇచ్చినా మనల్ని అంతం చేసేయగలరు. ఎస్, మన ప్లాన్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేలోగా మనం వాళ్ళని బంధించి ఇక్కడికి తీసుకురావాలి. ఓకే, పైనున్న ఆ టవర్ మీదకి వెళ్లే సమయం వచ్చింది. నేర్చుకోవాల్సింది ఎక్కువ, సమయం తక్కువ. త్వరగా కానివ్వండి. రండి. స్పీడ్ ఇస్ ద కీ. వెనకడుగు తీసి ముందుకు వేసేలోగా ముందడుగు పైకి వెళ్ళిపోవాలి. అలాగే మొదటి అడుగు పైకి చేరుకునేలోగా వెనకడుగు ముందుకు రావాలి. ఓకే మాస్టర్. ఏంటిది? Fight! Get up! Fight! Fight! మాస్టర్, అది మీరు ఎలా చేశారు? నేర్పిస్తాను, అన్ని నేర్పిస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, స్పీడ్ ఈజ్ కీ. అలాగే స్పీడ్ తో పాటు మరొక ముఖ్యమైన విషయం, శరీరంలోని శక్తి అంతా చేతుల్లో కేంద్రీకృతం కావాలి. క్లౌడ్ ని పుష్ చేసినప్పుడు క్లౌడ్స్ తో ఏర్పడిన నింజా మీద ఒకేసారి అటాక్ జరుగుతుంది. అప్పుడు అది మాయం అవుతుంది. గుర్తుంచుకోండి, 2 చేతుల్లోకి శరీరంలోని మొత్తం ఎనర్జీ. నో ప్రాక్టీస్ అగైన్.
హ్యూమనరీస్ మాస్టర్ వాతావరణం దారుణంగా మారుతోంది. రండి లోపలికి వెళ్దాం. రండి లోపలికి వెళ్దాం. మాస్టర్ హ్యూమనరీస్, మాస్టర్ హ్యూమనరీస్, మాస్టర్ హ్యూమనరీస్. ఇప్పటి వరకు నేను చూడనంత బెస్ట్ స్టూడెంట్స్ మీరు. ఇప్పుడు మీరిద్దరు నాతో ఫైట్ చేయాలి. ఇది మన మధ్య ఆఖరి ట్రైనింగ్ ఫైట్ అవ్వాలి. మాస్టర్ ఏమైంది? ఇలా ఏడవటం కూడా ఒక ట్రిక్కే. శత్రువు దృష్టిని మరల్చడానికి రకరకాల ట్రిక్స్ ఉంటాయి. ఎందుకంటే శత్రువు ఒక్క క్షణం పాటు చాలా షాకులో ఉంటాడు. ఆ క్షణమే అతని జీవితంలో ఆఖరి క్షణం కావచ్చు. అది కూడా మీరు ఆ క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటేనే. సో ఇప్పుడు అర్థమైందా నన్ను క్రయింగ్ మాస్టర్ అని ఎందుకంటారు? అర్థమైంది మాస్టర్, బాగా అర్థమైంది. అరే ముఖి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? పనుంది. నేను ఫుర్ఫుర్ నగర్ కి ఫోన్ చేస్తే వాళ్ళు మీరిద్దరు ఇక్కడే ఉన్నారని చెప్పారు. మోటు మాస్టర్ మ్యాపింగ్ అయ్యారు. ఏంటి నాపింగ్ అయ్యారా? మరి మాస్టర్ నిద్రపోయారా? కాదు కాదు, మాస్టర్ నాపింగ్ అయ్యారు. అందరూ ఏమంటారు? వచ్చి బంధించి తీసుకెళ్తారు, డబ్బులు డిమాండ్ చేస్తారు. ఓహో, కిడ్నాప్ అయ్యారా? మాస్టర్ కిడ్నాప్ అయ్యారా? అదే. అరే అయినా హీమ్ నరేష్ గారిని ఎవరు కిడ్నాప్ చేస్తారు? ఖచ్చితంగా ఇందులో ఏదో తిరకాసుంది. అయినా ఇంతవరకు నీ ఇంగ్లీష్ లో ఏ మార్పు రాలేదు. తెలుగులో అయినా సరిగ్గా చెప్పు, ఏం జరిగింది? 2 సిస్టర్లు వచ్చాయి, హిమ్ నరేష్ ని బంధించి తీసుకెళ్ళాయి. కుంఫు బ్రదర్స్, మనం వెంటనే వెళ్ళాలి, త్వరగా. లేదు లేదు లేదు, ఇంకొక రోజు ట్రైనింగ్ అవ్వాలి. ట్రైనింగ్ కంప్లీట్ చేయకుండా మీరు వెళ్ళడానికి వీల్లేదు. కానీ అక్కడ వాళ్ళు హిమ్ నరేష్ ని తీసుకువెళ్లారు. మేము వెళ్లి ఆయన్ని కాపాడాలి. ఏ మాత్రం ఆలస్యమైనా వాళ్ళు హిమ్ నరేష్ పవర్స్ ని కూడా తీసేసుకుంటారు. ఒకే ఒక్క రోజు తర్వాత అందరం కలిసి వెళదాం. హిమ్ నరేష్ నాకు కూడా స్నేహితుడే. ఇవాటికి ఇంతటితో ఆపేద్దాం. తాగండి, తినండి, తిరగండి. రేపు ట్రైనింగ్ ముగిద్దాం. అలాగే మాస్టర్.
అరే అరే ఎవరైనా మమ్మల్ని ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళండి, త్వరగా టాక్సీని పిలవండి. ఒక్క టాక్సీ కూడా కనిపించడం లేదు. మీరు అడిగినంత డబ్బు ఇవ్వడానికి మేము సిద్ధం. 15 గంటలో మేము ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలి, లేదంటే మా ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఆ తర్వాత మాకు 1000 కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. సార్ ఇవాళ బంద్ చేస్తున్నారు కాబట్టి టాక్సీ దొరకదు. మీరు రిక్షా కట్టించుకున్న 15 గంటలో ఎయిర్పోర్ట్ కి చేరుకోలేరు. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంది. 15 గంటలో మమ్మల్ని ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కి చేర్చగలిగే రిక్షా వాళ్ళు ఎవరు లేరా? అలా చేర్చిన వాళ్ళకి మేము 1,00,000 ఎన్లు ఇస్తాం. ఏంటి 1,00,000 ఎన్లా? పతులు, ఆ 1,00,000 ఎన్లు తీసుకుని మనం మాస్టర్ గారికి ఇచ్చేద్దాం. ఆ డబ్బు ఆయన చారిటీకి పనికొస్తుంది. పద, మనం వీళ్ళని తీసుకువెళ్దాం. పద, ప్రయత్నించే వాళ్ళు ఎన్నటికీ ఓడిపోరు. పైగా మోటు పత్రుల జోడి తలుచుకుంటే ఏవైనా చేయగలదు. మోటు గుర్తుంచుకో, స్పీడ్ ఈజ్ ద కీ. ఓకే పత్రు, వెళ్దాం పెద్దన్నయ్య. మేము మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో దిగబెడతాం. చాలు, మీరు ప్రశాంతంగా రిక్షాలో కూర్చోండి. మేమిద్దరం కలిసి చేసే అద్భుతాన్ని చూడండి. అరే అంత వేగం వద్దు, నెమ్మదిగా ఆపండి. భయపడకండి, మేము మిమ్మల్ని చేరుస్తాం. మేము మిమ్మల్ని చేరుస్తాం 15 గంటలోనే. అరే పతులు, పతులు లెఫ్ట్ కి తిరుగు. ఓకే మోటు. పెద్దయ్య, మిమ్మల్ని మేము తీసుకెళ్లి చేరుస్తాం. 15 గంటలో ఎయిర్పోర్ట్ లో తప్పకుండా చేరుస్తాం. మేము ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలనుకుంటున్నాం, పైకి కాదు. ఎవరైనా కాపాడండి, మమ్మల్ని కాపాడండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు. మీరు హ్యూమన్ కాదు, సూపర్ హ్యూమన్లు. తీసుకోండి, 1,00,000 ఎన్లు కాదు 10,00,000 ఎన్లు. మీరు చేసే సహాయం ఈ లోకంలో ఎవరూ చేయలేరు. అవును, మీరు చెప్పేది నిజం, నమ్మండి. క్రైమ్ మాస్టర్, మీరు ఇక్కడ? ఎస్, నిజానికి ఇది మీ చివరి టెస్ట్. స్పీడ్ ఇస్ ద కీ. మీరు కంగ్ ఫు బ్రదర్స్ తో ఫైట్ చేయాలనుకుంటే స్పీడ్ ఇస్ ద కీ. ఇక ఈ చివరి పరీక్షతో మీ ట్రైనింగ్ అంతా పూర్తయింది. థ్యాంక్ యూ మాస్టర్. మోటు పదులు బోన్లెస్ మాస్టర్ దర్పణం అయ్యారు. దర్పణం అయ్యారా? దర్పణం పోయిందా? లేదు, దర్పణం అయ్యారు. ఒక ట్విస్టర్ వచ్చింది, ఆయన తీసుకెళ్ళింది. బోన్లెస్ మాస్టర్ అంటే అపహరించారన్నమాట. ఆయన కూడా కిడ్నాప్ చేశారా? అరే, దాన్ని అపహరణ అంటారు. ఏక నుంచి నువ్వు తెలుగు మాట్లాడకు. మాస్టర్, మనం వెంటనే బయలుదేరాలి. రేపు సూర్యోదయం కాగానే మనం బయలుదేరుతున్నాం. రేపు ఉదయం అంటే ఆలస్యం అవుతుందేమో. డోంట్ వరీ, నేను మీతో వస్తున్నాను కదా. అరే మాస్టర్, మీకు అసలు నా మనసులో మాట ఎలా వినిపిస్తోంది? నేను ఊరికే గెస్ చేస్తాను, ఎప్పుడు అది నిజమవుతుంది. అందరూ పక్కకు తప్పుకోండి. వచ్చింది ఒక్కడే కదా, రెండో వాడు ఎక్కడున్నాడు? ఇక్కడ కమ్, త్వరగా కానివ్వు. మనం ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నాం?
మోటు పత్తులు కోసం వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ స్నేహితుడు హరూటో అలాగే వాళ్ళ మాస్టర్ల పవర్లు లాక్కుందాం. అప్పుడు మనతో తలబడి వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కంఫు మర్యాదగా వాళ్ళని వదిలిపెట్టండి. వదిలితే మేము మిమ్మల్ని వదిలేస్తాం, లేదంటే ఓహో, నువ్వెంత బెదిరించినా నీ స్నేహితుల్ని మాస్టర్ని వదిలిపెట్టాం. ఏం చేయగలవో చెయ్యి. ఆహా, చెయ్యి చెయ్యి, ఏం చేయగలవో చూపించు. కచ్చాక్, ఒకే ఒక ఫోటో తీసుకునివ్వండి. తర్వాత ఫోటో దిగే అవకాశమే రాదేమో. కచ్చాక్. సరే ఫోటో తీసుకో, మళ్ళీ అవకాశం దొరకకపోవచ్చు. మా ఫోటోలు కాదు, అతన్ని ఫోటోలు తీయి. ఈ రోజు వాళ్ళ ఫోటోలు కాదు, మీ ఫోటోలే తీస్తాను. కచాక్, నాకు బాగా నమ్మకం ఉంది. ఈ రోజు మోటు పొత్తు చేతుల్లో మీరు అంతమైపోతారు. మోటు పొత్తు లాంటి నిజాయితీ పరులు ఎన్నటికి ఓడిపోరు. కచాక్. నువ్వు కెమెరా రెడీగా పెట్టుకో, వాళ్ళ సంగతి మేం తేల్చేస్తాం. మొట్టుపత్తులు, వాళ్ళు పరిగెత్తకుండా అడ్డుకో, లేదంటే వాళ్ళు మా నలుగురి పవర్స్ ని వాళ్ళు తమ వశం చేసుకుంటారు. లగాయత్తు, మోటు పత్రులు మాస్టర్ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోతున్నారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. పత్రులు ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా, వాళ్ళ స్పీడ్ తో మన స్పీడ్ ని మ్యాచ్ చేసి తర్వాత లోపలికి ప్రవేశిద్దాం. ఓకే పత్రులు, పద పద. మేము వచ్చేస్తున్నాం పెద్దనయ్యా. ఏంటి పెద్దనయ్యా? అరే ఏంటన్నయ్యా, కాస్త వేగంగా పరిగెత్తు. ఇంకా వేగంగా పరిగెత్తండి. మాస్టర్ త్వరగా లేవండి. మోటు పత్తులు, నువ్వు మాతో తలబడాలి అనుకున్నావు కదా, ఇప్పుడు మా శక్తుల్ని చూడు. ఇదిగో వస్తున్నా. డామిట్, కథంతా అడ్డం తిరిగింది. ఇప్పుడు మనమే అనుకుంటా నెక్స్ట్ మిత్రమా. అయ్యమ్మా, గాల్లోనే ఉండండి, మేము మళ్ళీ తిరిగి వస్తాం. పత్రులు కడుపు
ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. త్వరగా నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా, నేను వాళ్ళ దృష్టిని మళ్ళిస్తాను. నువ్వు ఫోకస్ చేసి మెడిటేషన్ చేసి నీ శక్తులన్నింటినీ గుప్పెట్లోకి తెచ్చుకో. తర్వాత పంచ్ కొట్టు. ఓకే పతులు. రండి. అరే ఇది దారుణం. మోటు నిన్ను వదిలిపెట్టాం. వీళ్ళ సంగతి నేను చూస్తాను. లేదు కంగ్, నాలో ఉన్న పవర్స్ అన్నిటినీ వాళ్ళు వశపరుచుకున్నారు. మోటు పవర్స్ అన్ని ఏకం చేయండి. మాస్టర్, మీరు రిలాక్స్ అవ్వండి. వీళ్ళ అంతు తేల్చడానికి మీ స్టూడెంట్స్ మోటు పతులు లేదు చాలు. వాళ్ళ క్లౌడ్ కౌన్స్ ని వాళ్ళే తయారు చేసుకున్నారు. లేదు లేదు, కేవలం ఒక్క నెలలో నింజా క్లౌడ్ టెక్నిక్ ఎలా నేర్చుకోగలిగారు? అలాంటి మాస్టర్ల ఆశీర్వాదం ఉంటే వాళ్ళ దగ్గర స్టూడెంట్స్ ఏమైనా నేర్చుకోగలరు. మంచి స్టూడెంట్స్ ఉంటే టీచర్ చక్కగా నేర్పిస్తాడు. వాళ్ళు ఎవరి పవర్స్ అయితే వశపరుచుకున్నారో వాళ్ళందరి పవర్స్ వాళ్ళలోకి తిరిగి వెళ్తున్నాయి. మోటు పతులు మీ ఇద్దరిని మళ్ళీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మోటు పత్లు, మీరు ధైర్యవంతులే కాదు, చాలా గొప్ప వ్యక్తులు కూడా. ఒక్క నిమిషం, మీ అనుమతితో నేను ఇప్పుడు ఒక ఫోటో తీసుకోవచ్చు? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.